Welcome to the class of ICT, Internet and Communication Tools. So, వీటిలో మనకి బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ నెట్వర్కింగ్ అండ్ ఇంటర్నెట్ టెక్నాలజీస్, ఇది మన టోటల్ సిలబస్ అమ్మ. సో నెట్వర్క్, బేసిక్ నెట్వర్క్ అండ్ ద ఇంటర్నెట్ టెక్నాలజీస్, ఇవి మనకి టోటల్గా ఎంటైర్ సిలబస్లో మొత్తం 5 యూనిట్స్లో ఉండే మొత్తం అంతా సిలబస్ అంతా కూడా ఈ రెండింటినీ బేస్ చేసుకుని ఉంటుంది. అదే ద ఇంటర్నెట్ ఈజ్ ఆల్సో డిపెండింగ్ ఆన్ ద విచ్ ఈజ్ నథింగ్ బట్ ద నెట్వర్కే. కాబట్టి సో ఇవాళ మన టాపిక్లో ఫస్ట్ విల్ ఇంట్రడ్యూస్ అబౌట్ ద నెట్వర్క్ ఆర్ ద కంప్యూటర్ నెట్వర్క్. సో అసలు నెట్వర్క్ అంటే అర్థం ఏంటి అంటే, సాధారణంగా నెట్వర్క్ అనేది ఎందుకు ఉపయోగిస్తాము అంటే, ఇన్ ఆర్డర్ టు షేర్ ద డేటా అండ్ ఇన్ ఆర్డర్ టు షేర్ ద రీసోర్సెస్. అంటే సాధారణంగా మనకి డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ని మనం తీసుకున్నప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గనైజేషన్లోనూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేయడానికి మనం డిఫరెంట్ నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ని యూస్ చేస్తూ ఉంటాం, అంటే డిఫరెంట్ నెంబర్ ఆఫ్ కంప్యూటర్స్ని యూస్ చేస్తూ ఉంటాం. అయితే ఈ కంప్యూటర్స్ అన్నీ కూడా మనకి ఇండివిజువల్గా దానికి ఇండివిజువల్ పర్సనల్ కంప్యూటర్స్గా ఉన్నట్టయితే కనుక, అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సనల్ కంప్యూటర్ మీద డిఫరెంట్ నెంబర్ ఆఫ్ యూజర్స్ వర్క్ చేస్తున్నప్పుడు సాధారణంగా ఒక సిస్టమ్ నుంచి ఇంకొక అదర్ సిస్టమ్కి మనం ఏదైనా సమ్ డేటాని ట్రాన్స్ఫర్ చేయడం కానీ, లేదంటే ఒక పర్టికులర్ సిస్టమ్ దగ్గర ఎగ్జిస్ట్ అయిన రీసోర్సెస్ని ఇంకొక అదర్ సిస్టమ్ దగ్గర నుంచి కానీ యాక్సెస్ చేసుకోవడం అనేది మనకి పాసిబిలిటీ ఉండదు, బికాజ్ ఆఫ్ ఆల్ ఆర్ ద ఇండివిజువల్ సిస్టమ్స్గా ఉన్నంతసేపు. ఉదాహరణకి మనం ఏదైనా ఒక ఆర్గనైజేషన్లో నేను ఒక 10 సిస్టమ్స్ ఉన్నాయనుకోండి. సో ఈ 10 సిస్టమ్స్ కూడా మనకి ఇలాగ ఇండివిజువల్గా, అంటే ఇండివిజువల్ పర్సనల్ కంప్యూటర్స్గానే ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ కంప్యూటర్ మీద ఒక్కొక్క యూజర్, డిఫరెంట్ నెంబర్ ఆఫ్ యూజర్స్ మనకి వర్క్ చేస్తున్నారు అనుకుందాం. ఇలాగ ఒక 5 లేదంటే 10 కంప్యూటర్స్ ఉన్నాయి. అయితే ఇవన్నీ ఇలా ఇండివిజువల్గా ఉండడం వల్ల మనకి ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే, సాధారణంగా ఆర్గనైజేషన్లో రీసోర్సెస్ అనేవి ఎప్పుడూ కూడా మనకి లిమిటెడ్గా ఉంటాయి. అంటే ఉదాహరణకి ఈ ఆర్గనైజేషన్లో ఒక 5 కంప్యూటర్స్ ఉన్నాయి. సపోజ్ ఈ 5 కంప్యూటర్స్ నుంచి మనం ఏదో సమ్ డేటాని ఎంటర్ చేస్తుంటాం. అలాగే ఇక్కడ మనం కొన్ని ఫైల్స్ని తయారు చేసిన తర్వాత ఆ ఫైల్స్ని మనం ప్రింటింగ్ ఇచ్చుకోవాలనుకున్నాం అనుకోండి. ప్రింట్ కావాలంటే మనం ఏం చేస్తాం, దానికి ఏదో సమ్ ప్రింటర్ అనేది యూజ్ చేయాలి. సో మరి ఇక్కడ 5 సిస్టమ్స్లో యూజర్స్ వర్క్ చేస్తున్నారు కాబట్టి ఈ 5 సిస్టమ్స్లో ఉన్న యూజర్స్ అందరూ కూడా ప్రింటింగ్ పర్పస్ కోసం వాడుకోవాలనుకున్నారు అనుకోండి. అలాంటప్పుడు మొత్తం 5 సిస్టమ్స్కి మనం ప్రింటర్స్ని అరేంజ్ చేయలేంగా, 5 ప్రింటర్స్ని అరేంజ్ చేయలేం. ఎందుకంటే ప్రింటర్స్ అనేది మనకి పర్సనల్ కంప్యూటర్స్తో పోల్చుకుంటే ప్రింటర్ అనేది చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ దాని యొక్క మెయింటెనెన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగని చెప్పి 5 సిస్టమ్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి 5 ప్రింటర్స్ మనం పర్చేస్ చేయలేం. కాబట్టి ఏం చేస్తాం, ఏదో ఒకటే ప్రింటర్ని మనం పర్చేస్ చేసి ఈ 5 సిస్టమ్స్లో ఏదో ఒక పర్టికులర్ సిస్టమ్కి మనం ఏం చేస్తామంటే ఆ ప్రింటర్ని కనెక్ట్ చేస్తాం. సపోజు 1 2 3 4 5 ఇలా మనకి ఒక 5 సిస్టమ్స్ ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నాయి. ఈ 5th సిస్టమ్ దగ్గర మనకి ఏదో సమ్ ప్రింటర్ అనే ఒక అవుట్పుట్ డివైస్ మనకి కనెక్ట్ అయ్యి ఉంది అనుకుందాం. ఇప్పుడు సిస్టమ్ 1 దగ్గర ఏదైనా ఒక పర్టికులర్ పర్సన్ వర్క్ చేస్తూ ఏదో ఒక న్యూ ఫైల్ని క్రియేట్ చేసుకున్నాడు. ఒక MS వర్డ్లో ఏదో సమ్ డాక్యుమెంట్ అనేది ప్రిపేర్ చేశాడు. సపోజ్ ఇప్పుడు ఈ డాక్యుమెంట్ని వాడు ప్రింట్ చేయాలి అనుకున్నాం అనుకోండి. మనకి ఉన్నవి 2 పాసిబిలిటీస్. ఒకటి, ఈ ఫస్ట్ సిస్టంలో మనం తయారు చేసిన ఫైల్ని ఏదైనా ఒక యాక్సిలరీ డివైస్, అంటే సెకండరీ స్టోరేజ్ ఉపయోగించి, అంటే ఏదర్ పెన్ డ్రైవ్ కానీ, లేదంటే మెమరీ కార్డ్ కానీ, లేదంటే ఒక పూర్వకాలంలో అయితే ఈ ఫ్లాపీ డిస్క్ అలాంటివి వచ్చాయి, లేదంటే ఒక ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ కానీ ఉపయోగించి దాంట్లోకి ఈ ఫస్ట్ సిస్టంలో ఈ పర్టికులర్ డాక్యుమెంట్ ఫైల్ని మనం ఏదైనా ఒక పెన్ డ్రైవ్లో కాపీ చేసుకుని దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ 5th సిస్టమ్ దగ్గర, ఎందుకంటే ఇప్పుడు దాన్ని మనం ప్రింట్ చేయాలంటే ప్రింటర్ అనేది ఎక్కడ ఎగ్జిస్ట్ అయ్యింది, 5th సిస్టమ్కి కనెక్ట్ అయ్యింది. కాబట్టి మళ్ళీ మనం ఏం చేయాలి, 5th సిస్టమ్ దగ్గరికి వెళ్ళి ఈ పెన్ డ్రైవ్లో ఉన్న ఫైల్ని ఇక్కడ కాపీ చేసుకుని అక్కడి నుంచి మనం డైరెక్ట్గా ప్రింట్ ఇచ్చుకుంటాం. ఇది ఒక పాసిబిలిటీ. అంటే
ఒక సిస్టమ్ దగ్గర ఎగ్జిస్ట్ అయిన ఈ ప్రింటర్ అనే రీసోర్స్ని ఇంకొక అదర్ సిస్టమ్ దగ్గర నుంచి మనం డైరెక్ట్గా యాక్సెస్ చేయలేం కాబట్టి ఇక్కడున్న ఎంటైర్ డేటా మొత్తాన్ని మనం ఏం చేస్తామంటే ఈ అనే సిస్టమ్కి బై యూజింగ్ సమ్ ఎడిషనల్ ఎక్స్టర్నల్ డివైస్, అంటే ఇక్కడ పెన్ డ్రైవ్ కానీ లేదంటే మెమరీ కార్డు కానీ లేదంటే ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ కానీ ఉపయోగించి వాటిల్లోకి కాపీ చేసుకుని దాన్ని మళ్ళీ అనదర్ సిస్టంలోకి మళ్ళీ ఇంకొకసారి కాపీ చేసి తర్వాత అక్కడి నుంచి ప్రింట్ ఇచ్చుకోవాలి. అంటే ఇక్కడున్న ప్రింటర్ ఈ ఫైల్ని డైరెక్ట్గా మనం ఈ సిస్టమ్కి పంపించలేము కాబట్టి మనం ఏదో ఒక ఎడిషనల్ డివైస్ని ఒకదాన్ని ఉపయోగించుకుని మొత్తం ఎంటైర్ ఫైల్ని ట్రాన్స్ఫర్ చేసి ఇక్కడి నుంచి ప్రింట్ ఇచ్చుకోవచ్చు. ఇది ఒక పాసిబిలిటీ. లేదు, ఈ సిస్టమ్ దగ్గర కనెక్ట్ చేయబడిన ప్రింటర్ని డిటాచ్ చేసి దాన్ని మళ్ళీ మనం ఫస్ట్ కంప్యూటర్ దగ్గరికి అటాచ్ చేసుకుని దానికి సంబంధించిన ప్రింటర్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకుని ఇక్కడి నుంచి డైరెక్ట్గా ప్రింట్ ఇచ్చుకోవచ్చు. అయితే ప్రింటర్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ టైము ఒక సిస్టమ్ నుంచి ఒక సిస్టమ్కి మూవ్ చేయడం మనకి పాసిబిలిటీ ఉండదు కాబట్టి సాధారణంగా మనం ఈ ఫస్ట్ మెథడ్నే ఉపయోగించుకుంటాం. అంటే ఒక సిస్టమ్ దగ్గర మనం వర్క్ చేస్తూ అందులో ఉన్న డేటాని ఇంకొక అదర్ సిస్టమ్కి, అంటే విత్ ఇన్ ద సేమ్ ఆర్గనైజేషన్లోనే ఉన్న కంప్యూటర్స్లోనే ఇంకొక అదర్ సిస్టమ్ దగ్గరికి మనం పంపించాలి అనుకుంటే ఏదో ఒక ఎక్స్టర్నల్ డివైస్ని ఉపయోగించుకోవాలి. అలాగే ఆ ఎక్స్టర్నల్ డివైస్ ఎందుకు ఉపయోగిస్తాం? ఇంకొక అదర్ సిస్టమ్ దగ్గర ఎగ్జిస్ట్ అయిన రీసోర్స్ని మనం ఈ సిస్టమ్ దగ్గర నుంచి యూజ్ చేసుకోలేము కాబట్టి. అలాగే సపోజ్ నేను లేకపోతే మనం ఏదైనా ఒక ప్రింటర్ సాఫ్ట్వేర్ లేదంటే ఏదైనా ఒక అప్లికేషన్ సాఫ్ట్వేర్ని మనం మార్కెట్ నుంచి పర్చేస్ చేసాం. సో ఆ సాఫ్ట్వేర్ నేను ఈ సెకండ్ సిస్టంలో నేను ఇన్స్టాల్ చేయాలనుకున్నాం. సో సాఫ్ట్వేర్ని పర్చేస్ చేసేటప్పుడు ఆ సాఫ్ట్వేర్ అంతా వాడు ఏం చేస్తాడు, ఏదో ఒక సీడీ డ్రైవ్లో మనకి ఇస్తాడు. సో ఆ సీడీ డ్రైవ్ని ప్లేస్ చేసి సీడీ డ్రైవ్లో సీడీని ప్లేస్ చేసి దాంట్లో ఉన్న సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సపోజ్ నాకు ఓన్లీ ఫోర్త్ సిస్టమ్ ఒక్కదానికి మాత్రమే మనకి సీడీ డ్రైవ్ ఎగ్జిస్ట్ అయ్యి ఉందనుకుందాం. అంటే మిగతా ఏ సిస్టమ్స్కి కూడా సీడీ డ్రైవ్ లేదనుకోండి. అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ఈ సిస్టమ్కి ఉన్న సీడీ డ్రైవ్ని మనం ఇక్కడ డిటాచ్ చేసి మళ్ళీ సెకండ్ సిస్టంలో మనం ప్లేస్ చేసుకుని ఇక్కడ మళ్ళీ సీడీని ప్లేస్ చేసుకుని సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ అంతా అయిన తర్వాత మళ్ళీ సీడీ డ్రైవ్ని మళ్ళీ మనం మార్చాలి. అంటే ఇక్కడ ఈ సీడీ డ్రైవ్ అనేది కూడా ఒక డివైసే. అదే ఇంకొక అదర్ సిస్టంలో ఉన్న డివైస్ని మనం ఈ సిస్టమ్ నుంచి మనం యాక్సెస్ చేయలేము కాబట్టి మనకి ఏమవుతుంది, ఈచ్ అండ్ ఎవ్రీ టైము డివైజెస్ని మూవ్ చేయాల్సి వస్తుంటుంది. అంటే ఇలా ఇండివిజువల్ పర్సనల్ కంప్యూటర్స్ని ఉపయోగించడం వల్ల మనకు ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఒకటి ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్కి సాధారణంగా డేటా ట్రాన్స్ఫర్మేషన్ అనేది మనకి కష్టమైపోతూ ఉంటుంది. అలాగే రెండవది వచ్చేటప్పటికి రీసోర్సెస్ ఆఫ్ డివైజెస్ని ఇంకొక అదర్ సిస్టమ్ నుంచి యాక్సెస్ చేయడం అనేది మనకి పాసిబిలిటీ ఉండదు. సో ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడం కోసం మనం ఏం చేస్తాము అంటే, మనకి ఏవైతే ఇలాంటి డిఫరెంట్ నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నాయో, ఇండివిజువల్ పర్సనల్ కంప్యూటర్స్ ఉన్నాయో, ఇప్పుడు ఈ పర్సనల్ కంప్యూటర్స్ అన్నింటినీ కూడా నేను ఏం చేస్తా అంటే ఏదో సమ్ కేబుల్ని ఉపయోగించుకుని ఈ సిస్టమ్స్ అన్నీ ఒకదానితో ఒకటి కనెక్ట్ చేస్తా. అంటే ఫస్ట్ సిస్టమ్ని సెకండ్ సిస్టమ్ తోటి, అలాగే సెకండ్ సిస్టమ్ నుంచి థర్డ్ సిస్టమ్, ఫోర్త్ సిస్టమ్, ఫిఫ్త్ సిస్టమ్, వీటన్నింటినీ ఏం చేస్తా అంటే ఏదో ఒక కేబుల్ హెల్ప్ తోటి నేను కనెక్ట్ చేసుకుంటాను. అయితే ఇలా కనెక్ట్ చేసేటప్పుడు కూడా ఓన్లీ జస్ట్ ఒక 2 కంప్యూటర్స్ని మాత్రమే ఒకదాంతో ఒకటి మనం ఒక కేబుల్తో కనెక్ట్ చేసుకోవచ్చు. ఇలా చేస్తే దాన్ని మనం ఏంటంటే పీర్ టు పీర్ నెట్వర్క్ అంటాం. పీర్ టు పీర్ అంటే ఇక్కడ హియర్ ద పీర్ మీన్స్ సిస్టమ్, పీర్ టు పీర్ అంటాం. అంటే ఒక సిస్టమ్ నుంచి ఇంకో ఓన్లీ. అయితే ఈ మెథడాలజీలో మనం వీ కెన్ కనెక్ట్ మ్యాక్సిమమ్ ఆఫ్ 2 సిస్టమ్స్, ఓన్లీ 2 సిస్టమ్స్ని మాత్రమే కనెక్ట్ చేసుకుంటాం ఒక కేబుల్ తోటి. అంటే ఈ కేబుల్ ఏంటంటే స్పెషల్గా కోయాక్సిల్ కేబుల్ అని చెప్పి ఉంటాయమ్మా. ఆ కోయాక్సిల్ కేబుల్ విచ్ ఈజ్ యూజ్డ్ టు ట్రాన్స్ఫర్ ద డేటా. ఆ డేటాను ట్రాన్స్ఫర్ చేయడానికి ఉపయోగించే ఒక స్పెషల్ కేబుల్ ఉంటుంది. దాంతో మనం ఈ రెండింటిని కనెక్ట్ చేసుకుంటూ ఉంటాం. అయితే ఒకటి కన్నా ఎక్కువ డివైజెస్ ఉంటే, అంటే 2 కన్నా ఎక్కువ కంప్యూటర్స్ని ఒకదాంతో ఒకటి కనెక్ట్ చేయాలనుకోండి, వాటిని డైరెక్ట్గా ఇలా కేబుల్తో కనెక్ట్ చేయడం కుదరదమ్మా. ఎందుకంటే ఓన్లీ కేబుల్తో కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే డేటా ట్రాన్స్ఫర్మేషన్ అనేది కంప్లీట్గా జరగదు. అయితే వాటికి మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ అవి ఉన్నాయి. ఆ ఆర్కిటెక్చర్స్ని ఎలా కనెక్ట్ చేయాలి, వాటిని ఎలా ఉపయోగించుకోవాలి, వాటిలో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది తర్వాత చూద్దాం. అదే అలాంటప్పుడు ఓన్లీ కేబుల్ మాత్రమే కాకుండా ఇంకొన్ని స్పెషల్ డివైజెస్ వాడతాం. అంటే రోటర్స్ అని చెప్పేసి ఒకటి, రోటర్సు, హబ్బు, ఇలాంటి కొన్ని డివైజెస్ ఉపయోగిస్తాము. ఈ డివైజెస్ ఉపయోగించి
ఈ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ కంప్యూటర్స్ అన్నింటినీ కూడా ఒకదానితో ఒకటి కనెక్ట్ చేసుకుంటాం. ఇలాగా డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఇండివిజువల్ సిస్టమ్స్ని ఏదైనా ఒక కేబుల్ హెల్ప్తో మొత్తం కనెక్ట్ చేస్తే దీన్ని మనం ఏమని పిలుస్తాం అంటే నెట్వర్క్ అంటాం. సో నెట్వర్క్ మీన్స్ కనెక్టింగ్ ఆఫ్ సెవరల్ ఇండివిజువల్ కంప్యూటర్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ కేబుల్. అది ఇలా కనెక్ట్ చేయడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే వీ కెన్ ఈజీలీ ట్రాన్స్ఫర్ ద డేటా ఫ్రమ్ వన్ సిస్టమ్ టు అనదర్ సిస్టమ్. ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్కి డేటాని మనం ఈజీగా ట్రాన్స్ఫర్ చేయొచ్చు వితౌట్ యూజింగ్ ఎనీ ఎక్స్టర్నల్ డివైజెస్. అంటే ఇప్పుడు ఈ కంప్యూటర్స్ అన్నింటినీ నేను ఒకదానితో ఒకటి ఇలా కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి. ఇప్పుడు అన్ని సిస్టమ్స్ అన్నీ కూడా ఒకదానితో ఒకటి కనెక్ట్ అవుతున్నాయి కాబట్టి మళ్ళీ ఫిఫ్త్ సిస్టమ్ నేను ఏదో వన్ సిస్టమ్తో కనెక్ట్ చేశాను అనుకోండి. అంటే వన్ సిస్టము 2 సిస్టమ్తో కనెక్ట్ అవుతుంది, 2 సిస్టము మళ్ళీ 3 తోటి, 3 4 తోటి, 4 5 తోటి, 5 వచ్చేటప్పటికి మళ్ళీ 1 తోటి కనెక్ట్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ ఒకదానితో ఒకటి కనెక్ట్ అవుతున్నాయి కాబట్టి యూ కెన్ ట్రాన్స్ఫర్ ఎనీ ఆఫ్ ద డేటా ఆర్ ఫైల్స్ ఫ్రమ్ వన్ సిస్టమ్ టు అనదర్ సిస్టమ్. సపోజ్ ఇప్పుడు ఫస్ట్ సిస్టంలో నేను ఏదైనా ఒక ఫైల్ క్రియేట్ చేసుకున్నాను, ఎంఎస్ వర్డ్లో ఏదో ఒక సమ్ డాక్యుమెంట్ అనేది ప్రిపేర్ చేశాను. ఇప్పుడు ఈ డాక్యుమెంట్ని నేను సెకండ్ సిస్టమ్కి పంపించాలనుకున్నాను అనుకోండి. ఈ 2 సిస్టమ్స్ మనకి కనెక్ట్ అయినాయి కాబట్టి వీ కెన్ ఈజీలీ ట్రాన్స్ఫర్ ద డేటా ఫ్రమ్ ఫస్ట్ సిస్టమ్ టు సెకండ్ సిస్టమ్ వితౌట్ యూజింగ్ ఎనీ మెమరీ కార్డ్ కానీ లేదంటే పెన్ డ్రైవ్ కానీ ఇటువంటి ఫిజికల్ డివైజెస్ ఏవి ఉపయోగించకుండా. లేదు, యూ కెన్ ట్రాన్స్ఫర్ ద ఫైల్ ఫ్రమ్ ఫస్ట్ సిస్టమ్ టు ఫిఫ్త్ సిస్టమ్ డైరెక్ట్లీ. అంటే ఇవన్నీ కంప్యూటర్లో కనెక్ట్ నెట్వర్క్లో కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి ఏ సిస్టమ్ నుంచి ఏ సిస్టమ్కైనా మనం డేటాని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఆర్ యూ కెన్ ఆల్సో షేర్ ద రీసోర్సెస్ ఆఫ్ వన్ కంప్యూటర్ ఫ్రమ్ అనదర్ కంప్యూటర్. సపోజ్ ఇప్పుడు ఫోర్త్ సిస్టమ్ దగ్గర నాకు ఏదో CD డ్రైవ్ అనేది ఎగ్జిస్ట్ అయ్యి ఉంది. సో ఇప్పుడు ఈ CD డ్రైవ్ని నేను 2 అనే సిస్టమ్ నుంచి యాక్సెస్ చేసుకోవాలనుకున్నాను అనుకోండి. అది ఈ సిస్టమ్స్ అన్నీ నెట్వర్క్లోనే ఉన్నాయి కాబట్టి ఈ ఫోర్త్ సిస్టమ్ అనే దాన్ని మనం ఏం చేయొచ్చు, సెకండ్ సిస్టమ్ ద్వారా యాక్సెస్ చేయొచ్చు. కాబట్టి ఈ ఫోర్త్ సిస్టంలో ఉన్న ఈ CD డ్రైవ్ని మనం షేర్ చేయడం ద్వారా దిస్ CD డ్రైవ్ కెన్ బి యాక్సెస్ ఫ్రమ్ ద సిస్టమ్ 2. అంటే ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్కి మనం ఏదర్ సమ్ రీసోర్సెస్ని షేర్ చేసుకుంటూ ఉండొచ్చు. అలాగే ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సమ్ అదర్ సిస్టమ్కి కూడా మనం డేటాని షేర్ చేసుకుంటూ ఉండొచ్చు. సో ఇలా చేసుకోవడానికి డిఫరెంట్ నెంబర్ ఆఫ్ కంప్యూటర్స్ని మనం కేబుల్తో సహాయంతో కనెక్ట్ చేస్తే దీన్ని మనం అంటే నెట్వర్క్ ఆర్ కంప్యూటర్ నెట్వర్క్ అంటుంటారు. అయితే ఈ నెట్వర్క్లో కూడా విత్ ఇన్ ద ఆర్గనైజేషన్లో ఉన్న లెస్ నెంబర్ ఆఫ్ సిస్టమ్స్, అంటే మ్యాక్సిమం 5 సిస్టమ్స్, 10 సిస్టమ్స్, మ్యాక్సిమం ఆఫ్ 20 సిస్టమ్స్ వరకు. అయితే వీటిని కనెక్ట్ చేసేటప్పుడు వీటన్నింటినీ ఇక్కడ కోయాక్సిల్ కేబుల్ ఉపయోగించి కనెక్ట్ చేస్తామని చెప్పేసి చూసారా. అయితే ఇలా మ్యాక్సిమం ఎన్ని సిస్టమ్స్ని కనెక్ట్ చేస్తాము అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఈ కోయాక్సిల్ లెంత్ మనకి ఏంటంటే 100 మీటర్స్కి మించి ఉండకూడదమ్మా. అంటే 100 మీటర్స్కి మించితే మళ్ళీ మనకి ఏమవుతుందంటే ఆ సిస్టమ్స్ అన్నీ ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ అవ్వలేవు, డేటా ట్రాన్స్ఫర్ అవ్వలేవు. సో అలాంటప్పుడు ఒకవేళ అలాంటి సిచ్యువేషన్స్లో కూడా మళ్ళీ ఇంకా డిఫరెంట్ నెంబర్ ఆఫ్ కంప్యూటర్స్ని కనెక్ట్ చేయాలనుకుంటే దెన్ వీ విల్ యూజ్ ద సమ్ స్పెషల్ డివైజెస్ కాలేజ్ ద ఈ రోటర్స్, హబ్స్ వీటన్నింటినీ ఉపయోగించి కూడా మనం మళ్ళీ నెట్వర్క్ని క్రియేట్ చేసుకుంటూ ఉండొచ్చు. అయితే ఇలాగా విత్ ఇన్ ద ఆర్గనైజేషన్లో డిఫరెంట్ నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ని కంబైన్ చేస్తూ మనం ఏదైనా ఒక నెట్వర్క్ని తయారు చేస్తే దాన్ని ఏదర్ సింపుల్ నెట్వర్క్ అని కానీ లేదంటే కంప్యూటర్ నెట్వర్క్ ఆర్ దానికి ఇంకొక పేరు ఉంటుందమ్మా, LAN అంటాం. అంటే లోకల్ ఏరియా నెట్వర్క్. లోకల్ ఏరియా నెట్వర్క్. అయితే ఈ లోకల్ ఏరియా నెట్వర్క్ వీటిని ఉపయోగించి సిస్టమ్స్ని ఎలా కనెక్ట్ చేయాలి, వాటి యొక్క ఆర్కిటెక్చర్స్ ఎలా ఉంటాయి అనేది మనం తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి జస్ట్ ఓన్లీ నేమ్ వరకు తెలుసుకోండి. లోకల్ ఏరియా నెట్వర్క్ ఇట్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ నెట్వర్క్. అంటే విత్ ఇన్ ద ఆర్గనైజేషన్లో ఉన్న సెవరల్ నెంబర్ ఆఫ్ కంప్యూటర్స్ని మనం ఒకదానితో ఒకటి కనెక్ట్ చేసుకుంటే కనుక దాన్ని మనం ఏమని పిలుస్తాం అంటే సింపుల్గా లోకల్ ఏరియా నెట్వర్క్ అంటాం. అయితే ఈ లోకల్ ఏరియా నెట్వర్క్తో పాటు మనకేమవుతుంది, ఓన్లీ సేమ్ బ్లాక్లో ఉన్న డిఫరెంట్ నెంబర్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ విత్ ఇన్ ద సేమ్ ఆఫీస్లో మనకి ఉన్న కంప్యూటర్స్ని కనెక్ట్ చేయడం వరకు మాత్రమే ఈ నెట్వర్క్ ఉపయోగపడుతుంది. అయితే కొంత డిస్టెన్స్లో డిఫరెంట్ డిస్టెన్స్లో ఉన్న సిస్టమ్స్ని కూడా ఒకదాంతో ఒకటి మనం నెట్వర్క్ ద్వారా కనెక్ట్ చేసుకుంటూ ఉండొచ్చు. మళ్ళీ వాటికి వైడ్ ఏరియా నెట్వర్క్ అని చెప్పి ఒకటి ఉంటుంది, అలాగే మ్యాన్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అని చెప్పి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ ఉంటాయి.
అదే ఇవన్నీ ఈ నెట్వర్క్ అంతా దేనికి సంబంధించింది అంటే ఏదర్ లోకల్ ఏరియా నెట్వర్క్ కానీ, వైడ్ ఏరియా నెట్వర్క్ కానీ, మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్, ఇదంతా ఏంటంటే ఓన్లీ ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్కి సంబంధించిన డిఫరెంట్ నెంబర్ ఆఫ్ కంప్యూటర్స్ని ఒకదాంతో ఒకటి కనెక్ట్ చేయడం వరకు మాత్రమే ఉపయోగపడతాయి. అది అలా కాకుండా త్రూఅవుట్ వరల్డ్ వైడ్లో మనకి డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కాబట్టి ఆల్ ఆర్గనైజేషన్స్కి సంబంధించిన డేటా మనం యాక్సెస్ చేయాలి అనుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గనైజేషన్కి ఒక లోకల్ ఏరియా నెట్వర్క్ ఉంటుంది కాబట్టి ఇలాగా డిఫరెంట్ ఆర్గనైజేషన్కి సంబంధించిన ఈ లోకల్ ఏరియా నెట్వర్క్స్ అన్నింటినీ కలిపి మనం ఏం చేస్తామంటే మళ్ళీ ఒక నెట్వర్క్ని తయారు చేసుకుంటూ ఉంటాం. అంటే ఫస్ట్ ఆర్గనైజేషన్ 1కి సంబంధించి ఒక ల్యాన్, ఆర్గనైజేషన్ 2కి సంబంధించిన ఒక ల్యాన్, ఆర్గనైజేషన్ 3కి సంబంధించిన ఒక ల్యాన్, ఇలాగ త్రూఅవుట్ వరల్డ్ వైడ్లో ఎన్ని అయితే ఆర్గనైజేషన్స్ ఉన్నాయో వాటన్నింటి యొక్క ఈ ల్యాన్స్ అన్నింటినీ కనెక్ట్ చేస్తూ మనం ఒక నెట్వర్క్ని కనెక్ట్ చేస్తాం. అంటే వీ విల్ ప్రిపేర్ ఏ నెట్వర్క్ ఆఫ్ నెట్వర్క్స్, అంటే వీ విల్ ప్రిపేర్ ఏ న్యూ నెట్వర్క్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ నెట్వర్క్స్, అంటే నెట్వర్క్ ఆఫ్ నెట్వర్క్స్ అంటాం. ఈ నెట్వర్క్ ఆఫ్ నెట్వర్క్స్నే మనం ఏమని పిలుస్తాం అంటే ఇంటర్నెట్ అంటాం. దాన్నే మనం ఏమని పిలుస్తాం, ఇంటర్నెట్ అంటాం. అలా కాకుండా విత్ ఇన్ ద లోకల్ ఆర్గనైజేషన్లో ఒక లోకల్ ఏరియా నెట్వర్క్ని మెయింటైన్ చేస్తాం చూసారా, దీనికి ఏదర్ సింపుల్ నెట్వర్క్ అని కానీ, లేదంటే లోకల్ ఏరియా నెట్వర్క్, ఆర్ దీనికే ఇంకొక పేరు ఇంట్రానెట్. అది డిఫరెన్స్ చూసుకున్నామా, దిస్ ఈజ్ ద ఇంట్రానెట్ అంటాం. ఇంట్రానెట్ అంటే విత్ ఇన్ ద ఆర్గనైజేషన్లో మనకి కనెక్ట్ అయిన డిఫరెంట్ నెంబర్ ఆఫ్ కంప్యూటర్స్ యొక్క కనెక్షన్ని ఇంట్రానెట్ అంటాం. ఇలాంటి డిఫరెంట్ ఇంట్రానెట్స్ యొక్క నెట్వర్క్స్ అన్నింటినీ కనెక్ట్ చేస్తూ మనం ఏదైనా ఒక న్యూ నెట్వర్క్ని మనం క్రియేట్ చేస్తే కనుక మీన్స్ వీ విల్ ప్రిపేర్ ఏ నెట్వర్క్ ఆఫ్ నెట్వర్క్స్. ఈ నెట్వర్క్ ఆఫ్ నెట్వర్క్స్ని మనం ఏంటంటే ఇంటర్నెట్ అంటాం. సో మన టోటల్ ఎంటైర్ ఐసీటీ సిలబస్ అంతా కూడా మనకి మెయిన్గా ఈ రెండు కాన్సెప్ట్స్ మీదే వెళ్తుందమ్మా. ఇంట్రానెట్ అని చెప్పి ఒకటి, రెండవది ఇంటర్నెట్. సో అదే ఇంటర్నెట్ గురించి మనం చాలా తెలుసుకుందాం. ముందు ఇంట్రానెట్ అంటే లోకల్ ఏరియా నెట్వర్క్, వీటికి సంబంధించిన డీటెయిల్స్. అసలు నెట్వర్క్ అంటే ఏంటి, వాటి యొక్క అడ్వాంటేజెస్. ఇప్పుడు నేను ఓన్లీ ఒక 2 రకాల అడ్వాంటేజెసే చెప్పాను. ఇది షేరింగ్ ఆఫ్ డేటా ఒకటి, అలాగే షేరింగ్ ఆఫ్ రీసోర్సెస్. ఇవి కాకుండా ఇంకా ఇలా నెట్వర్క్ని ప్రిపేర్ చేయడం ద్వారా దానికి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, ఆ డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. సో నెట్వర్క్, ఏ కంప్యూటర్ నెట్వర్క్ simply referred to as a network is a collection of computers and devices interconnected to facilitate the sharing of resources such as the printers, compact disk అంటే CD-ROM, compact disk read only CD-ROM, and the information means the data or information, and the electronic documents means the which are nothing but the files. అంటే మనకి డిఫరెంట్ నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ ఒకదానితో ఒకటి ఇంటర్ కనెక్ట్ చేసుకుంటాం. ఆ ఇంటర్ కనెక్ట్ దేనికి చేసుకుంటాం, ఇన్ ఆర్డర్ టు షేర్ ద రీసోర్సెస్ని షేర్ చేసుకుంటాం. ఇక్కడ అంటే ఇక్కడ రీసోర్సెస్ అంటే ఏదర్ ప్రింటర్స్ అవ్వచ్చు, లేదంటే CD డ్రైవ్స్ అవ్వచ్చు, లేదంటే ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, ఆర్ ద ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్స్ మీన్స్ ఫైల్స్. అంటే ఫైల్స్లో మనకి ఏముంటుంది, విచ్ ఈజ్ నథింగ్ బట్ వీ విల్ హ్యావ్ ద డేటా, అంటే డేటాని షేర్ చేసుకోవచ్చు. అలాగే మనకి డిఫరెంట్ నెంబర్ ఆఫ్ సిస్టమ్కి సంబంధించిన రీసోర్సెస్ని కూడా, ఒక సిస్టమ్కి సంబంధించిన రీసోర్సెస్ని ఇంకొక సమ్ సిస్టమ్ నుంచి కూడా మనం యాక్సెస్ చేసుకుంటూ ఉండొచ్చు. దిస్ ఈజ్ ద నెట్వర్క్ యొక్క డెఫినేషన్. సో నెట్వర్క్ యొక్క డెఫినేషన్, ఏ కంప్యూటర్ నెట్వర్క్ ఆర్ సింప్లీ రిఫర్ టు యాజ్ నెట్వర్క్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ డివైజెస్ ఇంటర్కనెక్టెడ్ to facilitate the sharing of resources such as printer, compact disk read only memory, information and electronic documents. అదే ఇలా నెట్వర్క్ చేయడం వల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేది ఇప్పటికి షేరింగ్ ఆఫ్ ఫైల్స్ చెప్పుకున్నాం కదమ్మా. అంటే డిఫరెంట్ నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ ఉన్నప్పుడు ఒక సిస్టమ్ నుంచిలో మనం తయారు చేసిన ఫైల్స్ని ఇంకొక సమ్ సిస్టమ్ ద్వారా మనం యాక్సెస్ చేయాలి అంటే సాధారణంగా ఏదో ఒక ఫిజికల్ డివైస్ని ఉపయోగించాలి. మెమరీ కార్డు కానీ, లేదంటే హార్డ్ డిస్క్ కానీ, లేదంటే పెన్ డ్రైవ్ కానీ. అటువంటి ఫిజికల్ డివైజెస్ ఏవి ఉపయోగించకుండా ఒక సిస్టంలో మనకి ఎగ్జిస్ట్ అయిన ఫైల్ని ఇంకొక సమ్ సిస్టమ్కి ఏదర్ కాపీ చేయొచ్చు, లేదు
ఒక సిస్టంలో ఎగ్జిస్ట్ అయిన ఫైల్ని ఇంకొక సమ్ సిస్టమ్ నుంచి మనం డైరెక్ట్గా ఓపెన్ చేసుకోవచ్చు. మీన్స్ వీ కెన్ షేర్ ద ఫైల్స్. చూడండి, ఫస్ట్ అడ్వాంటేజ్ షేరింగ్ ఆఫ్ ఫైల్స్. ద కీ బెనిఫిట్ ఆఫ్ ఏ కంప్యూటర్ నెట్వర్క్ ఈజ్ టు ఫెసిలిటేట్ ఇట్స్ యూజర్స్ టు షేర్ ఫైల్స్ అండ్ టు యాక్సెస్ ఫైల్స్ దట్ ఆర్ స్టోర్డ్ అనే రిమోట్ కంప్యూటర్. అంటే ఇక్కడ రెండు ఉన్నాయి చూడండి, యూజర్ టు షేర్ ద ఫైల్స్ అండ్ టు యాక్సెస్ ద ఫైల్స్. అంటే ఇక్కడ మనకి సపోజ్ ఇందాక మనం చెప్పుకున్నట్టు మనకి 5 సిస్టమ్స్ ఉన్నాయనుకోండి. 5 సిస్టమ్స్లో ఫస్ట్ సిస్టంలో మనం ఏదైనా ఒక డాక్యుమెంట్ని ప్రిపేర్ చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని 5th సిస్టమ్ దగ్గర కనెక్ట్ అయిన ప్రింటర్ నుంచి మనం ప్రింట్ తీసుకోవాలనుకోండి, మనకి 2 రకాల బదులు ఉంటాయి. ఒకటి, ఇక్కడ మనం తయారు చేసిన ఎంటైర్ ఫైల్ మొత్తాన్ని నెట్వర్క్ని ఉపయోగించుకుని 5th సిస్టంలోకి డైరెక్ట్గా కాపీ చేసేయచ్చు. లేదు, 5th సిస్టమ్ దగ్గర నుంచి ఫస్ట్ సిస్టంలో స్టోర్ అయిన ఫైల్ని డైరెక్ట్గా మనం ఓపెన్ చేసుకోవచ్చు. అంటే వితౌట్ కాపీయింగ్ ద ఫైల్ ఫ్రమ్ వన్ సిస్టమ్ టు అనదర్ సిస్టమ్ వీ కెన్ యాక్సెస్ ఫ్రమ్ ఇట్స్ ఒరిజినల్ లొకేషన్. అంటే ఇక్కడ యాక్సెస్ అంటే ఫైల్కి డూప్లికేట్ క్రియేట్ చేయమమ్మా. డూప్లికేట్ క్రియేట్ చేయకుండా మనం ఏం చేస్తాం, దాని యొక్క ఒరిజినల్ లొకేషన్ నుంచే ఆ ఫైల్ని మనం యాక్సెస్ చేసుకుంటాం. ఇన్ ఆర్డర్ టు యాక్సెస్ ద ఫైల్స్ అండ్ షేర్ చేస్తామంటే అర్థం ఏంటి, ఇక్కడ ఉన్న ఫైల్ మొత్తానికి యూ కెన్ క్రియేట్ ఏ డూప్లికేట్ కాపీ ఆఫ్ దట్. లేదా డూప్లికేట్ కాపీనైనా క్రియేట్ చేసుకోవచ్చు, లేదంటే ఒరిజినల్ సిస్టమ్ యొక్క లొకేషన్ నుంచే డైరెక్ట్గా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఇదా షేరింగ్ ఆఫ్ రీసోర్సెస్. ఇది కూడా ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. సో కంప్యూటర్ నెట్వర్క్ ఫెసిలిటేట్స్ ద యూజర్స్ టు షేర్ ద లిమిటెడ్ అదర్వైజ్ ఎక్స్పెన్సివ్ రీసోర్సెస్. చెప్పుకున్నాగా, ఉదాహరణకి ఒక ఆర్గనైజేషన్లో 10 సిస్టమ్స్ ఉన్నాయనుకోండి. వీటిల్లోంచి మనం ఏదైనా ఫైల్ని మనం ప్రింట్ చేయాలనుకున్నాం అనుకోండి. 10 సిస్టమ్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి మనం 10 ప్రింటర్స్ని పర్చేస్ చేయలేం. ఎందుకంటే మన పర్సనల్ కంప్యూటర్స్ కాస్ట్తో పోల్చుకుంటే ప్రింటర్స్ యొక్క కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. 2, మనకి ప్రింటర్స్ యొక్క మెయింటెనెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి నెంబర్ ఆఫ్ ప్రింటర్స్ పెరుగుతున్న కొద్దీ మనకి ఏమవుతుంది, మెయింటెనెన్స్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. అందుకని అలాంటి వాటిని మనం ఏం చేస్తామంటే లిమిటెడ్ రీసోర్సెస్ని పర్చేస్ చేస్తూ ఉంటాం. అలాగే కంప్యూటర్ నెట్వర్క్ ఫెసిలిటేట్స్ ద యూజర్స్ టు షేర్ ద లిమిటెడ్ అండ్ అదర్వైజ్ ఎక్స్పెన్సివ్ రీసోర్సెస్ అమాంగ్ ఏ నెంబర్ ఆఫ్ కంప్యూటింగ్ డివైజెస్. హియర్ ద కంప్యూటింగ్ డివైజెస్ మీన్స్ ద కంప్యూటర్స్ అనమాట అండి. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఇంక్రీజ్డ్ స్టోరేజ్ కెపాసిటీ. అంటే మనకి ఈ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ అన్నీ ఒకదానితో ఒకటి కనెక్ట్ అవుతూ ఉంటాయి. అలాగే ఒక సిస్టమ్కి సంబంధించిన రీసోర్సెస్ని మనం ఇంకొక అంటే అక్కడ రీసోర్సెస్ అంటే ఓన్లీ ప్రింటరు, CD డ్రైవ్ ఇవి మాత్రమే కాదమ్మా. ద హార్డ్ డిస్క్స్ ఆల్సో కమ్స్ అండర్ ద కేటగిరీ ఆఫ్ ద రీసోర్సెస్. అంటే ఇప్పుడు మనం ఫస్ట్ సిస్టంలో వర్క్ చేస్తున్నాం. ఫస్ట్ సిస్టంలో మనకి ఏదో సమ్ హార్డ్ డిస్క్ యొక్క కెపాసిటీ తక్కువ ఉందనుకుందాం. కాబట్టి వాటిలో మనం ఏం చేయగలుగుతాం, వీ కెన్ స్టోర్ ఓన్లీ ఏ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఫైల్స్. సపోజ్ తర్వాత మళ్ళీ ఆ లిమిటెడ్ స్టోరేజ్ కెపాసిటీని కూడా దాటిపోయి మళ్ళీ మనం ఇంకా అప్లికేషన్స్ని మనం డెవలప్ చేస్తున్నాం, ఫైల్స్ని క్రియేట్ చేసుకుంటున్నాం అనుకోండి. సో ఇప్పుడు ఆ ఫైల్స్ని కూడా స్టోర్ చేయాలి అంటే మనకి హార్డ్ డిస్క్ సరిపోదు. అలాంటప్పుడు ఒకవేళ మన ఫస్ట్ సిస్టమ్స్లో ఉన్న హార్డ్ డిస్క్ యొక్క కెపాసిటీ మనకి దాటిపోతే దెన్ వీ కెన్ సేవ్ అవర్ ఫైల్స్ ఇన్ సమ్ అదర్ సిస్టమ్స్ హార్డ్ డిస్క్. ఎందుకంటే ఇంకో సమ్ అదర్ సిస్టమ్స్లో మనకి హార్డ్ డిస్క్ ఉంటాయి కాబట్టి ఆ హార్డ్ డిస్క్ కూడా మనకి రీసోర్సే అవుతుంది. కాబట్టి ఇంకో సమ్ అదర్ సిస్టమ్ యొక్క హార్డ్ డిస్క్ని మనకు కావాల్సిన డేటాని మనం స్టోర్ చేసుకోవడానికి మనం యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు. కాబట్టి ఓన్లీ లోకల్ స్టోరేజ్ మాత్రమే కాకుండా రిమోట్ లొకేషన్స్లో కూడా మనం డేటాని స్టోర్ చేసుకుంటాం. కాబట్టి ఇట్ ఇంక్రీజెస్ ద స్టోరేజ్ కెపాసిటీ. సో అదే చెప్తారు అక్కడ చూడండి, ఇంక్రీజ్డ్ స్టోరేజ్ కెపాసిటీ. ఫైల్స్ స్టోర్డ్ ఆన్ వన్ కంప్యూటర్ can easily be accessed by another computer, and a standalone computer may have limited storage capacity. A standalone computer may have limited storage capacity, but when several computers can be made available for each computer. అయితే మన నెట్వర్క్ ద్వారా కనెక్ట్ చేసుకోవడం వల్ల ఓన్లీ ఆ సిస్టంలో ఉన్న హార్డ్ డిస్క్ని, లోకల్ స్టోరేజ్ని మాత్రమే కాకుండా అదర్ సిస్టమ్స్కి సంబంధించిన స్టోరేజెస్ని కూడా మనం ఉపయోగించుకుంటాం. కాబట్టి ఇట్ ఆల్సో ఇంక్రీజెస్ ద స్టోరేజ్ కెపాసిటీ. అండ్ నెక్స్ట్ వన్, ఇంక్రీజ్డ్ కాస్ట్ ఎఫిషియన్సీ. అదే ఈ కాస్ట్ ఎఫిషియన్సీ అనేది మనం దేనికి ఉపయోగిస్తామంటే మనకి ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్స్, సాఫ్ట్వేర్ ప్యాకేజెస్కి సంబంధించి ఇది చెప్తాం అన్నమాట. సో
ద సాఫ్ట్వేర్ ప్యాకేజెస్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ ఆర్ కాస్ట్లీ అండ్ టేక్ టైమ్ ఫర్ ఇన్స్టాలేషన్. సపోజ్ ఉదాహరణకి మన ఆర్గనైజేషన్లో ఒక 10 సిస్టమ్స్ ఉన్నాయనుకోండి. మొత్తం 10 సిస్టమ్స్లోనూ కూడా మనం ఏదో డాక్యుమెంట్స్ని ప్రిపేర్ చేసుకోవడానికి వాటికి ఏదో సమ్ ఎంఎస్ వర్డ్ లేదంటే ఎంఎస్ ఆఫీస్ అనే ఒక సాఫ్ట్వేర్ని మనం యూజ్ చేసుకోవాలనుకున్నాం అనుకోండి. సాధారణంగా ఈ సాఫ్ట్వేర్ ఏం చేయాలి, ఎంఎస్ ఆఫీస్ అనే సాఫ్ట్వేర్ని మనం పర్చేస్ చేస్తే దే విల్ గివ్ ద లైసెన్స్ ఫర్ ద ఓన్లీ వన్ సిస్టమ్. ఒక సిస్టంలో మాత్రమే మనకి ఇన్స్టాల్ అవ్వడానికి వాడే అవకాశం ఇస్తాడు. సో ఒకవేళ అలా లేదు, ఒక 5 సిస్టమ్స్ వరకు మనం పర్చేస్ చేసాము అనుకున్నాం అనుకోండి. అలా చేసినప్పుడు ఆ పర్టికులర్ సాఫ్ట్వేర్ని మనం యూజ్ చేసుకోవాలి అంటే మనకి 2 పద్ధతులు ఉంటాయి. ఒకటి 5 సిస్టమ్స్ లేదంటే 10 సిస్టమ్స్ మీద ఒకే సేమ్ సాఫ్ట్వేర్ వర్క్ అయ్యేటట్టు మనం లైసెన్స్ని పర్చేస్ చేసుకోవాలి. అయితే ఆ పర్చేస్ చేస్తే మనకి ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ యూజర్స్ పెరుగుతున్న కొద్దీ మనకి సాఫ్ట్వేర్ యొక్క కాస్ట్ మనకి పెరిగిపోతూ ఉంటుంది. సో ద సాఫ్ట్వేర్ ప్యాకేజెస్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ ఆర్ కాస్ట్లీ. ఏంటంటే ఒక సింగిల్ సిస్టమ్కి మనం ఒక 10,000 పెట్టాల్సి వస్తుంది అనుకోండి. 5 సిస్టమ్స్ యాక్సెస్ అవ్వాలంటే మనం ఎంత పెట్టాల్సి వస్తుంది, 50,000 వరకు మనం కాస్ట్ని బేర్ చేయాల్సి వస్తుంది. అలాగే ఒకవేళ తీసుకున్నా సరే దాంట్లో ఉన్న మనకి ఇంకో డిసడ్వాంటేజ్ ఏంటి, మొత్తం 10 సిస్టమ్స్ ఉంటే ఈ 10 సిస్టమ్స్ నెట్వర్క్లో లేవనుకోండి, ఇండివిజువల్ పర్సనల్ కంప్యూటర్స్ కొన్ని ఉన్నాయనుకోండి. సేమ్ అదే సాఫ్ట్వేర్ని మనం ఏం చేయాలి, మొత్తం 10 సిస్టమ్స్లోనూ కూడా మళ్ళీ ఇన్స్టాల్ చేసుకుంటూ ఉండాలి. సో దానివల్ల మనకి ఏమవుతుందంటే మొత్తం అన్ని సిస్టమ్స్లో ఇన్స్టాల్ చేయడానికి మనకి బాగా ఎక్కువ టైం పడుతుంది. అలాగే మనకి ఆ సాఫ్ట్వేర్ యొక్క కాస్ట్ కూడా మనకి పెరిగిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఎంటైర్ సిస్టమ్స్ అన్నింటినీ కూడా మనం మనం ఏదో ఒక నెట్వర్క్ను ఉపయోగించి కనెక్ట్ చేసుకున్నాం అనుకోండి. దీనివల్ల మనకి 2 అడ్వాంటేజ్లు ఉంటాయి. ఒకటి, ఒక సాఫ్ట్వేర్ని యొక్క కాపీని ఆల్రెడీ ఒక సిస్టంలో ప్లేస్ చేస్తాం కాబట్టి సేమ్ అదే సాఫ్ట్వేర్ కాపీని మనం ఏం చేస్తాం, ఇంకొక అదర్ సిస్టమ్ నుంచి యాక్సెస్ చేసి డైరెక్ట్గా అక్కడి నుంచి ఇన్స్టాల్ చేసుకుంటూ ఉంటాం. లేదు, మొత్తం అన్ని సిస్టమ్స్కి డెడికేటెడ్గా ఎంటైర్ అప్లికేషన్స్ మొత్తం యాక్సెస్ అయ్యేటట్టుగా డెడికేటెడ్గా ఒక సిస్టమ్ని ప్లేస్ చేసేసి దాన్ని మనం ఏమని పిలుస్తాం అంటే సర్వర్ సిస్టమ్స్ అంటాం. సో అటువంటి సర్వర్ సిస్టమ్ ఒకదాన్ని ప్లేస్ చేసి ఆ సర్వర్ సిస్టంలో మనం ఏం చేస్తామంటే ఒక అప్లికేషన్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసి దాన్ని మనం ఏం చేస్తామంటే మిగతా అన్ని సిస్టమ్స్కి కూడా మనం షేర్ చేస్తుంటాం. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్స్టాలింగ్ ఇన్ ఆల్ కంప్యూటర్స్, జస్ట్ వీ విల్ ఇన్స్టాల్ దట్ సాఫ్ట్వేర్ ఇన్ ఓన్లీ వన్ సిస్టమ్ అండ్ ఫ్రమ్ దట్ వన్ సిస్టమ్ ఇట్ యాక్సెస్ ద డేటా ఫ్రమ్ ద అదర్ సిస్టమ్స్. అంటే అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ని మొత్తం అన్ని సిస్టమ్స్లోనూ కూడా ఇండివిజువల్గా ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అలాగే 10 సిస్టమ్స్ యాక్సెస్ చేయాలంటే 10 టైమ్స్ ఇన్స్టాలేషన్ చేయాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఓన్లీ ఒక సిస్టంలో మాత్రమే ఇన్స్టాల్ చేస్తాం కాబట్టి ఇట్ టేక్స్ వెరీ లెస్ టైమ్ ఫర్ ద ఇన్స్టాలేషన్ ఆల్సో. అంటే అటు కాస్ట్ పరంగాను మనకి బెనిఫిట్గా ఉంటుంది, అలాగే టైం పరంగా కూడా మనకి బెనిఫిట్గా ఉంటుంది. ఇది నెట్వర్క్ని క్రియేట్ చేసుకోవడం వల్ల ఇంకొక అడ్వాంటేజ్, ఇంక్రీజ్డ్ కాస్ట్ ఎఫిషియన్సీ. అండ్ ద సాఫ్ట్వేర్ ప్యాకేజెస్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ ఆర్ కాస్ట్లీ అండ్ టేక్ టైమ్ ఫర్ ఇన్స్టాలేషన్. సో computer networks are a feasible cost efficient solution as they allow the software to be stored or installed on one computer which can be shared among other computers connected to the same network. అంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడ దీనికి ఈ టైప్ ఆఫ్ నెట్వర్క్ ఆర్కిటెక్చర్ని మనం అంటే క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అంటాము. అంటే మనకి ఒక 10 సిస్టమ్స్ ఉన్నాయనుకోండి, 10 సిస్టమ్స్ కూడా ఒకే అప్లికేషన్ని యాక్సెస్ చేయాలనుకోండి. మొత్తం ఈ 10 సిస్టమ్స్ని ఒకదాంతో ఒకటి కనెక్ట్ చేసుకున్నా మళ్ళీ ఆ పర్టికులర్ సాఫ్ట్వేర్ని ఏం చేయాలి, అన్ని సిస్టమ్స్లోనూ ఇండివిజువల్గా మళ్ళీ ఇన్స్టాల్ చేయాల్సిందే. అంటే కాకపోతే సాఫ్ట్వేర్ని కాపీ చేసుకోవడం, యాక్సెస్ చేసుకోవడం అనేది మనకి ఈజీ అవుతుంది. కానీ ఇన్స్టాలేషన్ అనేది మాత్రం మనం ఏం చేయాలి, కంపల్సరీ అదర్ సిస్టమ్ నుంచి యాక్సెస్ చేసైనా సరే ఏ సిస్టమ్కి ఆ సిస్టమ్కి విడిగా ఇన్స్టాల్ చేసుకోవాలి. దానికి బదులుగా నేనేం చేస్తానంటే మనకి ఉన్న మొత్తం సిస్టమ్స్లోంచి ఒక పర్టికులర్ సిస్టమ్ని డెడికేటెడ్గా సెపరేట్గా ఒక ప్లేస్ చేసేసి ఈ సిస్టమ్ తోటి నేనేం చేస్తానంటే మిగతా అన్ని సిస్టమ్స్ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాను. కనెక్ట్ చేసుకుంటూ వెళ్తూ మనకి కావాల్సిన అప్లికేషన్ సాఫ్ట్వేర్ని ఈ ఒక్క సిస్టంలోనే నేను ఇన్స్టాల్ చేస్తాను. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్స్టాలింగ్ ద సేమ్ సాఫ్ట్వేర్ ఇన్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ సిస్టమ్స్, వీ విల్ ఇన్స్టాల్ ద సాఫ్ట్వేర్ ఇన్ ఓన్లీ వన్ టైమ్ ఇన్ ఓన్లీ వన్ సిస్టమ్. అయితే ఈ సిస్టమ్ని ఇలాగా ఒకే చోట ప్లేస్ చేసినప్పుడు దిస్ సిస్టమ్ సర్వ్స్ దిస్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ టు ఆల్ అదర్ సిస్టమ్స్. కాబట్టి ఇది అప్లికేషన్స్ని డేటాని సర్వ్ చేస్తుంది. కాబట్టి
ఈ డెడికేటెడ్ సిస్టమ్ని మనం ఏమని పిలుస్తాం అంటే సర్వర్ అని పిలుస్తాం. ఈ డెడికేటెడ్ సిస్టమ్ని ఏమని పిలుస్తాం? సర్వర్ అని పిలుస్తాం. ఈ సర్వర్లో ఉన్న డేటాని అదర్ అప్లికేషన్స్ని మిగతా సిస్టమ్స్ యాక్సెస్ చేస్తాయి కాబట్టి ఈ యాక్సెస్ చేసుకునే సిస్టమ్స్ని మనం ఏంటంటే క్లయింట్స్ అంటాం. ఇది క్లయింట్ 1, క్లయింట్ 2, క్లయింట్ 3, క్లయింట్ 4 ఇలా డిఫరెంట్ నెంబర్ ఆఫ్ క్లయింట్స్ కనెక్ట్ అయి ఉంటాయి. ఆల్ దీస్ క్లయింట్స్ సిస్టమ్స్ కెన్ యాక్సెస్ ద అప్లికేషన్ విచ్ ఈజ్ ఇన్స్టాల్డ్ ఇన్ ద సర్వర్. అంటే ఒక్కసారి ఇన్స్టాల్ చేయడం ద్వారా దానికి కనెక్ట్ అయిన అయితే ఇలా అవ్వాలి అంటే ఆల్ దీస్ సిస్టమ్స్ షుడ్ బి కనెక్టెడ్ టు ద సేమ్ నెట్వర్క్. మొత్తం అన్నీ కూడా ఒకటే నెట్వర్క్లో ఉండాలి. ఉన్నప్పుడు మనం ఈజీగా యాక్సెస్ చేయగలుగుతాం. అదే ఇక్కడ చెప్తాడమ్మా. సో కంప్యూటర్ నెట్వర్క్స్ ఆర్ ఏ ఫీజిబుల్ కాస్ట్ ఎఫిషియంట్ సొల్యూషన్ యాజ్ దే అలౌ సాఫ్ట్వేర్ టు బీ స్టోర్డ్ ఆర్ ఇన్స్టాల్డ్ ఆన్ వన్ కంప్యూటర్. అంటే ఆ పర్టికులర్ సాఫ్ట్వేర్ ఒక సిస్టంలోనే మనం స్టోర్ చేసుకుంటాం, లేదంటే ఒక సిస్టంలోనే ఇన్స్టాల్ చేస్తాం. విచ్ కెన్ బి షేర్డ్ అమాంగ్ ద అదర్ కంప్యూటర్స్. అయితే ఏ కంప్యూటర్స్? కనెక్టెడ్ ఆన్ ద సేమ్ నెట్వర్క్. అదే నెట్వర్క్లో మనకి కనెక్ట్ చేయబడిన మిగతా అన్ని సిస్టమ్స్ ద్వారా కూడా మనకి యాక్సెస్ అవుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద షేరింగ్ ఆఫ్ లోడ్. ఇది ఇంకొక సమాధానం ఉంటుంది. అంటే మనకి నెట్వర్క్లో వర్క్ చేస్తున్నప్పుడు మనం ఏదైనా ఒక పర్టికులర్ సిస్టమ్ దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు ఆ పర్టికులర్ సిస్టమ్ దగ్గర మనం డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ మనం ఎక్కువ ఇచ్చామనుకోండి. ఎక్కువ ఇచ్చినప్పుడు మనకి ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ సిస్టమ్ యొక్క ప్రాసెసర్ అనేది ఎగ్జిక్యూషన్ అనేది స్లో అయిపోతూ ఉంటుంది. సో అలా స్లో అవ్వకుండా ఉండడం కోసం మనం ఏం చేస్తాము అంటే మనం ఎంటైర్ ఈ వర్క్ లోడ్ అంటే మనకి ఎగ్జిక్యూట్ అవ్వాల్సిన ఇన్స్ట్రక్షన్స్ అన్నింటినీ కూడా సేమ్ అదే కంప్యూటర్లో కాకుండా ఇంకొక సమ్ అదర్ కంప్యూటర్ దగ్గర ఎగ్జిక్యూట్ అయ్యేటట్టు మనం చేసుకుంటూ ఉంటాం. దాన్ని మనం అంటే షేరింగ్ ఆఫ్ లోడ్ అంటాం. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ ద ట్రాన్సాక్షన్స్ ఆర్ ఆపరేషన్స్ ఆఫ్ వన్ సిస్టమ్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ ఆన్ అనదర్ సిస్టమ్ అనమాట. అంటే మనకి ఒక 5 కంప్యూటర్స్ ఉన్నాయి. సో ఈ ఫస్ట్ కంప్యూటర్ దగ్గర సపోజ్ మనం ఫస్ట్ కంప్యూటర్ సిస్టమ్ యొక్క ప్రాసెసర్ స్పీడ్ కొంచెం తక్కువ ఉంది అనుకుందాం. సపోజ్ థర్డ్ సిస్టమ్ దగ్గర మనకి ఎగ్జిస్ట్ అయిన ప్రాసెసర్ మల్టీ ప్రాసెసర్ ఎక్కువ ఇన్స్ట్రక్షన్స్ని అంటే ప్రాసెసింగ్ కెపాసిటీ ఎక్కువ అనుకుందాం. లేదు మనకున్న సిస్టమ్స్లో అన్ని సిస్టమ్స్ మ్యాక్సిమం బిజీగా ఉన్నాయి, ఒక్క థర్డ్ సిస్టమ్ దగ్గర మాత్రం నెంబర్ ఆఫ్ ప్రాసెసర్స్ ఎక్కువ లేవు, తక్కువగా ఉన్నాయి, కాబట్టి ఈ ప్రాసెసర్ ఎక్కువసేపు ఐడియల్గా ఉంటుంది అనుకున్నాం అనుకోండి. అలాంటప్పుడు ఈ ప్రాసెసర్ 1 దగ్గర మనకి ఎగ్జిక్యూట్ అవ్వాల్సిన ఇన్స్ట్రక్షన్ని మనం ఏం చేస్తామంటే విల్ పాస్ ఇట్ టు ద ప్రాసెసర్ 3. అంటే మనకి 1 సిస్టమ్ దగ్గర ఎగ్జిక్యూట్ అవ్వాల్సిన ప్రోగ్రాము థర్డ్ సిస్టమ్ దగ్గర నుంచి మనం ఎగ్జిక్యూట్ అయ్యేటట్టు చేసుకుంటూ ఉంటాం. ఇలాగా మనకి we can also share the load from one computer to another computer. So if one computer is designated to carry out all the jobs, అంటే ఒకే సిస్టంలో ఒకటి కన్నా ఎక్కువ జాబ్స్ని మనం పెర్ఫామ్ చేయాల్సి వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది? నెంబర్ ఆఫ్ ప్రాసెసెస్ పెరుగుతున్న కొద్దీ మన ప్రాసెసర్ యొక్క స్పీడ్ సరిపోయినప్పుడు ఏమవుతాయి? ఆటోమేటిక్గా ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది మనకి స్లో అయిపోతుంది. దెన్ ఇట్ ఈస్ వెరీ లైక్లీ దట్ ద కంప్యూటర్ విల్ స్లో డౌన్. సో thereby taking hours to complete all the jobs, and hence a better option is to transfer the extra jobs. అంటే ఆ పర్టికులర్ సిస్టమ్ ఎన్ని ప్రాసెసెస్ అయితే ఎగ్జిక్యూట్ చేయగలుగుతుందో అన్నీ చేస్తాం. దానికన్నా ఎక్కువ అయిపోయినప్పుడు అంటే ఒక పర్టికులర్ సిస్టమ్ ఒక 5 ప్రాసెసెస్ని ప్రాసెస్ చేయగలుగుతుంది అనుకుందాం. మన దగ్గర 7 ప్రాసెసెస్ ఉన్నాయనుకోండి. సో ఆ ఫస్ట్ సిస్టమ్కి ఏం చేస్తామంటే 5 ప్రాసెసెస్ ఇచ్చేస్తాం. సో మిగతా 2 ఇస్తే మళ్ళీ ఏమవుతుంది? స్లో అయిపోతుంది. కాబట్టి మిగిలిన 2 ప్రాసెసెస్ని ఏం చేస్తామంటే అదర్ సిస్టమ్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. హెన్స్ ఏ బెటర్ ఆప్షన్ ఈజ్ టు ట్రాన్స్ఫర్ ద ఎక్స్ట్రా జాబ్స్ టు అనదర్ మెషిన్ ఫర్ ఎగ్జిక్యూషన్. అంటే మన సేమ్ సిస్టంలో ఎగ్జిక్యూషన్ కాకుండా అదర్ సిస్టమ్స్ మీద ఎగ్జిక్యూట్ అయ్యేటట్టు చేసుకుంటూ ఉంటాం. మీన్స్ వీ కెన్ షేర్ ఆఫ్ ద లోడ్. అండ్ నెక్స్ట్ ఫెసిలిటేటింగ్ కమ్యూనికేషన్స్. అండ్ using a network, users can communicate efficiently and easily through electronic mail and instant messaging. అంటే ఒక సిస్టమ్ దగ్గర నుంచి ఇంకో సమ్ అదర్ సిస్టమ్ దగ్గర ఎగ్జిస్ట్ అయిన పర్సన్ మనం ఏదైనా ఫైల్స్కి సంబంధించి కానీ లేదంటే ఏదైనా సమ్ డేటాకి సంబంధించి కానీ రిక్వెస్టులు పంపించాలి అనుకుంటే వాటిని మాన్యువల్గా ఇన్ఫామ్ చేయక్కర్లేకుండా సిస్టమ్స్ ద్వారానే వీటిల్లో ఏదైనా ఈమెయిల్ ఎలక్ట్రానిక్ మెయిల్ అనే కాన్సెప్ట్ని ఉపయోగించి కానీ లేదంటే ఇన్స్టెంట్ మెసేజింగ్ అని కానీ ఉపయోగించి మనం ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సమ్ అదర్ సిస్టమ్కి వీ కెన్ ట్రాన్స్ఫర్ ద మెసేజ్ దట్ ఇన్ ఆర్డర్ టు సెండ్ దట్ పర్టికులర్ డేటా ఆర్ ట్రాన్స్ఫర్ పర్టికులర్ ఫైల్ ఆర్
సెండ్ దిస్ ఫైల్ టు ద ప్రింటర్, ఇటువంటి మెసేజెస్ని వాటిని ఈజీగా ట్రాన్స్ఫర్ అంటే మనకి విత్ ఇన్ ద ఆర్గనైజేషన్లో ఉన్న పీపుల్ ఒకరితో ఒకరు ఈజీగా కమ్యూనికేట్ అవ్వగలుగుతుంటారు. సో యూజింగ్ ఏ నెట్వర్క్ యూజర్స్ కెన్ కమ్యూనికేట్ ఎఫిషియెంట్లీ అండ్ ఈజీలీ త్రూ ఎలక్ట్రానిక్ మెయిల్ ఆర్ ఈమెయిల్ అండ్ ఇన్స్టెంట్ మెసేజింగ్, thereby allowing the exchange of important messages in a speedy manner without wasting paper. అంటే పేపర్ యూజ్ చేయకుండా మనకి ఒకరిని ఈజీగా కమ్యూనికేట్ అవ్వగలుగుతుంటారు. ఆల్ దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ద నెట్వర్క్. అంటే కంప్యూటర్స్లో నెట్వర్క్ని క్రియేట్ చేయడం వల్ల మనకున్న అడ్వాంటేజెస్ ఒకటి షేరింగ్ ఆఫ్ ఫైల్స్, అంటే ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సమదర్ సిస్టమ్కి ఏదర్ ఎంటైర్ డేటాని మనం ఫైల్స్ రూపంలో ఒక సిస్టమ్ నుంచి ఈజీగా మనం ట్రాన్స్ఫర్. అయితే ఇక్కడ షేరింగ్ అంటే రెండు రకాలుగా వస్తాయి. ఒకటి మనకి కావాల్సిన ఫైల్ని ఇంకొక సమదర్ సిస్టమ్ నుంచి యాక్సెస్ చేసుకోవాలనుకున్నప్పుడు డైరెక్ట్గా ఆ ఫైల్కి ఏదైనా ఒక డూప్లికేట్ కాపీని క్రియేట్ చేయడం ద్వారా చేయొచ్చు, లేదు ఒక సిస్టంలో ఎగ్జిస్ట్ అయిన ఫైల్ని ఇంకొక సమదర్ సిస్టమ్ నుంచి డైరెక్ట్గా ఓపెన్ చేసుకోవచ్చు. మీన్స్ షేరింగ్ ఆఫ్ ఫైల్స్ అండ్ యాక్సెసింగ్ ఆఫ్ ఫైల్స్. యాక్సెసింగ్ అంటే వితౌట్ క్రియేటింగ్ ఎనీ డూప్లికేట్ కాపీ వీ కెన్ యాక్సెస్ ద డేటా ఫ్రమ్ అనదర్ సిస్టమ్స్. లేదు వీ కెన్ షేర్ ద డేటా. షేర్ అంటే ఏం చేస్తాం, వీ విల్ మేక్ ఇట్ ఎస్ ఏ డూప్లికేట్ కాపీ అనమాట. నెక్స్ట్ షేరింగ్ ఆఫ్ రీసోర్సెస్, అంటే ఒక సిస్టమ్ దగ్గర ఎగ్జిస్ట్ అయిన రీసోర్సెస్ అంటే ఎడిషనల్ డివైజెస్, ప్రింటర్స్ కానీ లేదంటే సిడి డ్రైవ్ కానీ లేదంటే స్కానర్ కానీ ఇటువంటి డివైజెస్ని వాటిని మనం ఒక కంప్యూటర్ దగ్గర ఎగ్జిస్ట్ అయిన వాటిని ఇంకొక సమదర్ కంప్యూటర్స్ ద్వారా యాక్సెస్ చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంక్రీజ్డ్ స్టోరేజ్ కెపాసిటీ, అంటే మన సేమ్ లొకేషన్లో మనం ఒక సిస్టంలో మన సిస్టంలో మనం డేటాని మనం స్టోర్ చేసుకున్నప్పుడు మన సిస్టమ్ యొక్క స్టోరేజ్ కెపాసిటీ మనకి సరిపోనప్పుడు మనం అదర్ సిస్టమ్స్ యొక్క స్టోరేజ్ కెపాసిటీని, అంటే అదర్ సిస్టమ్స్కి కనెక్ట్ అయిన ఏదర్ హార్డ్ డిస్క్స్ని కానీ లేదంటే కాంపాక్ట్ డిస్క్స్ని కానీ ఉపయోగించి దేర్ వీ కెన్ స్టోర్ ద డేటా. అంటే డేటా అనేది మనకి ఎప్పుడు కూడా ఓన్లీ లోకల్ కంప్యూటర్లో మాత్రమే కాకుండా అదర్ కంప్యూటర్కి సంబంధించిన ఎక్స్టర్నల్ డివైజెస్లో కూడా మనం డేటాని స్టోర్ చేసుకుంటూ ఉండొచ్చు. సో దానివల్ల మనకి ఏమవుతుందంటే వితౌట్ యాడింగ్ ఎనీ ఫిజికల్ డివైజెస్ టు ద సేమ్ కంప్యూటర్ వీ కెన్ ఇంక్రీజ్ ద స్టోరేజ్ కెపాసిటీ ఆఫ్ ద కంప్యూటర్స్. అంటే ఎడిషనల్ డివైస్, అంటే ఒక హార్డ్ డిస్క్ ఫుల్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ దాంట్లో ఇంకా ఎడిషనల్ డేటాను స్టోర్ చేసుకోవాలంటే ఏం చేయాలి, ఏదర్ ఒక న్యూ హార్డ్ డిస్క్ని కనెక్ట్ చేసుకోవాలి, లేదు ఇంకో సమ్ డివైజెస్ ఏవో కనెక్ట్ చేసుకోవాలి. ఇలా కనెక్ట్ చేసుకునే బదులు సమ్ అదర్ సిస్టంలో ఎగ్జిస్ట్ అయిన హార్డ్ డిస్క్స్ని మనం డైరెక్ట్గా యాక్సెస్ చేసుకుంటూ ఉండొచ్చు. సో విత్ దిస్ వీ కెన్ ఇంక్రీజ్ ద స్టోరేజ్ కెపాసిటీ. అండ్ నెక్స్ట్ వన్ వచ్చినప్పటికీ ఇంక్రీజ్డ్ కాస్ట్ ఎఫిషియన్సీ, అంటే సాధారణంగా ఈ నెట్వర్క్స్ని వాటిని ఉపయోగించేటప్పుడు డిఫరెంట్ నెంబర్ ఆఫ్ కంప్యూటర్స్లో ఏదైనా సమ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ని వాటిని మనం ఇన్స్టాల్ చేయాలి అంటే సాధారణంగా ఒకటి కన్నా ఎక్కువ సిస్టమ్స్ ఇండివిజువల్గా యూజ్ చేసుకోవాలి అనుకుంటే మొత్తం ఎన్ని సిస్టమ్స్లో అయితే మనం ఇన్స్టాల్ చేయాలనుకుంటామో అన్ని నెంబర్ ఆఫ్ యూజర్స్కి సంబంధించిన లైసెన్స్ని మనం పర్చేస్ చేయాల్సి వస్తుంది. సో నెంబర్ ఆఫ్ యూజర్స్ యొక్క పర్చేజ్ యొక్క లైసెన్స్ పెరుగుతున్న కొద్దీ మనకి ఏమవుతుంది, ఆ పర్టికులర్ సాఫ్ట్వేర్ యొక్క కాస్ట్ మనకి బాగా పెరిగిపోతూ ఉంటుంది. అలాగే ఒకే సిస్టమ్ మనకి ఒకే సాఫ్ట్వేర్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ ఇండివిజువల్గా ఉన్నప్పుడు అన్ని సిస్టమ్స్లోనూ ఆ సాఫ్ట్వేర్ కావాలి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ కంప్యూటర్లోనూ కూడా ఆ పర్టికులర్ సాఫ్ట్వేర్ని మళ్ళీ మనం సెపరేట్గా ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. అలా సెపరేట్గా ఇన్స్టాల్ చేయడానికి మనకి ఏమవుతుంది, ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైం. అయితే అటువంటి టైము అలాగే మనకి ఎకనామికల్గా కాస్ట్ ఎక్కువ వేస్ట్ అవ్వకుండా ఉండేటట్టుగా మనకి నెట్వర్క్ అనేది సపోర్ట్ చేస్తుంది. సో దీనివల్ల మనకి అడ్వాంటేజ్ అంటే నెట్వర్క్లో ఉన్న ఒక సిస్టంలో మనం సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసి సేమ్ అదే సాఫ్ట్వేర్ని మనం ఇంకో సమ్ అదర్ సిస్టమ్ నుంచి డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోవచ్చు, లేదంటే ఒక సిస్టంలో మనం ప్లేస్ చేసిన సాఫ్ట్వేర్ యొక్క కాపీని తీసుకుని ఇంకొక సమ్ అదర్ సిస్టమ్ ద్వారా అంటే మోర్ దెన్ వన్ సిస్టమ్స్లో ఒకేసారి మనం ఇన్స్టాలేషన్ చేయొచ్చు. దాని ద్వారా మనకి ఏమవుతుందంటే టైం అనేది బాగా తక్కువ టైంలోనే ఎక్కువ నెంబర్ ఆఫ్ సిస్టమ్స్లో మనం ఇన్స్టాలేషన్ అనేది మనం కంప్లీట్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. సో దానివల్ల మనకి కాస్ట్ ఒకటి బెనిఫిట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ షేరింగ్ ఆఫ్ లోడ్, అంటే ఒక సిస్టమ్ దగ్గర మనకి ఎగ్జిక్యూట్ అవ్వాల్సిన జాబ్స్ మనకి నెంబర్ ఆఫ్ జాబ్స్ ఎక్కువ అవుతున్న కొద్దీ మనకి సిస్టమ్ అనేది మనకి స్లో అయిపోతూ ఉంటుంది. అలా స్లో అయిపోతూ ఉండకుండా ఉండడం కోసం ఒక సిస్టమ్ దగ్గర ఎగ్జిక్యూట్ అవ్వాల్సిన ఆపరేషన్స్ జాబ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ మనం ఇంకొక సమ్ అదర్ సిస్టమ్కి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అంటే మొత్తం ఎంటైర్ నెట్వర్క్లో ఏ సిస్టమ్ అయితే మనకి ఐడియల్గా ఉండిపోతుంది అనుకుంటామో ఆ పర్టికులర్ సిస్టమ్కి మనం ట్రాన్స్ఫర్ చేసేస్తూ ఉంటాం. అండ్ విల్ ప్రొవైడ్ ద
ఫెసిలిటేటింగ్ కమ్యూనికేషన్స్, అంటే డిఫరెంట్ నెంబర్ ఆఫ్ యూజర్స్ దే కెన్ కమ్యూనికేట్ ఈజీలీ. అండ్ అయితే వీటితో పాటు ఒకసారి ఈ నెట్వర్క్ యొక్క డిసడ్వాంటేజెస్ ఏంటనేది ఒకసారి చూద్దాం. సో అయితే ఇందాక మీకు ఒక టెక్నిక్ చెప్పా, ఏది డిఫరెంట్ ఒకే అప్లికేషన్ సాఫ్ట్వేర్ని డిఫరెంట్ నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ నుంచి యాక్సెస్ చేసుకునేటట్టుగా ఉండడం కోసం మనం క్లయింట్ సర్వర్ అని చెప్పేసి ఒక నెట్వర్క్ మెథడాలజీని ఉపయోగిస్తారని చెప్పుకున్నాం. అంటే ఒకే ఒక సిస్టమ్ని ప్లేస్ చేసి డెడికేటెడ్గా ఆ సిస్టమ్ నుంచి మనం ఏం చేస్తాం, డిఫరెంట్ నెంబర్ ఆఫ్ క్లయింట్ సిస్టమ్స్ని కనెక్ట్ చేస్తుంటాం. సో ఈ క్లయింట్ సిస్టమ్స్ అన్నీ ఏం చేస్తుంటాయి, ఈ పర్టికులర్ సర్వర్ సిస్టంలో మనకి ఎగ్జిస్ట్ అయిన డేటాని అలాగే అందులో ఎగ్జిస్ట్ అయిన అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ని ఈ సిస్టమ్స్ అన్నీ యాక్సెస్ చేస్తూ ఉంటాయి. అయితే దీనివల్ల మనకున్న ఒక ప్రాబ్లం ఏంటంటే, ఒకవేళ ఏదైనా ఫ్యూచర్లో మన సర్వర్ అనేది స్టాప్ అయింది అనుకోండి, అంటే ఏదైనా సర్వర్ క్రాష్ అవ్వడం వల్ల కానీ, లేదంటే అందులో హార్డ్ డిస్క్ కరెక్ట్ అవ్వడం వల్ల కానీ, లేదంటే అందులో మనం ప్లేస్ చేసిన ఆపరేటింగ్ సిస్టమ్ మనకి క్రాష్ అయింది అనుకోండి, సో ఆల్ ద అదర్ సిస్టమ్స్ డస్ నాట్ వర్క్. ఎందుకంటే ఇంక ఈ మీద అన్ని సిస్టమ్స్కి కూడా మనకి ఆ పర్టికులర్ అప్లికేషన్ అనేది అవైలబిలిటీ ఉండదు. అదే ఇక్కడ చెప్తాడు, సర్వర్ ఫాల్స్ స్టాప్ అప్లికేషన్స్ బీయింగ్ అవైలబుల్. ఎందుకంటే ఎంటైర్ అప్లికేషన్ మొత్తాన్ని మనం ఒక సిస్టంలోనే ప్లేస్ చేస్తాం, ఆ సిస్టమ్ నుంచే మిగతా అన్ని సిస్టమ్స్ యాక్సెస్ చేస్తాయి. కాబట్టి ఆ మెయిన్ సిస్టమ్ సర్వర్ సిస్టమ్ ఎప్పుడైతే ఫెయిల్యూర్ అవుతుందో ఆల్ అదర్ సిస్టమ్స్ కెనాట్ యాక్సెస్ దట్ పర్టికులర్ అప్లికేషన్ సాఫ్ట్వేర్స్. నెక్స్ట్, నెట్వర్క్ ఫాల్ట్స్ కెన్ కాజ్ లాస్ ఆఫ్ డేటా. అంటే ఒక సిస్టమ్ నుంచి మనం ఇంకొక అదర్ సిస్టమ్కి మనం డేటాని ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు ఈ డేటా కమ్యూనికేషన్ అంతా దేని ద్వారా జరుగుతుంది, కేబుల్స్ ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా రూపంలో జరుగుతుంటుంది. సో అటువంటప్పుడు ఈ మధ్యలో ఏదైనా సమ్ నెట్వర్క్ ఫెయిల్యూర్స్ అలాంటివి జరిగితే కనుక ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్కి మనం ట్రాన్స్ఫర్ చేసే డేటా అనేది లాస్ అయిపోతుంది. సో ద నెట్వర్క్ ఫాల్ట్స్ కెన్ కాజ్ లాస్ ఆఫ్ డేటా అండ్ ద నెట్వర్క్ ఫాల్ట్ కుడ్ లీడ్ టు లాస్ ఆఫ్ రీసోర్సెస్. అంటే ఈ నెట్వర్క్ ఫెయిల్యూర్ అయింది అనుకోండి, నెట్వర్క్ ఫెయిల్యూర్ అయితే ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి మనం ట్రాన్స్ఫర్ చేసే డేటా మనకి లాస్ అవుతుంది. అలాగే ఒక సిస్టమ్ దగ్గర ఎగ్జిస్ట్ అయిన రీసోర్సెస్ని మనం అదర్ సిస్టమ్స్ నుంచి మనం యాక్సెస్ చేసుకోలేం. ఎందుకంటే ఒక సపోజ్ దానికి ఒక 5 కంప్యూటర్స్ ఉన్నాయనుకోండి, ఈ 5 కంప్యూటర్స్ మనం నెట్వర్క్ ద్వారా ఒకదాంతో ఒకటి మనం కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, ఇలా కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు సపోజ్ ఇక్కడ థర్డ్ సిస్టమ్ దగ్గర నుంచి ఫోర్త్ సిస్టమ్ దగ్గర ఉన్న నెట్వర్క్ మనకి ఫెయిల్యూర్ అయింది అనుకోండి, అంటే ఏదో కేబుల్ ఫాల్ట్ అవ్వడం వల్ల కానీ, లేదంటే రోటర్ ఫాల్ అవ్వడం కానీ మనకి జరిగింది అనుకోండి. సో ఎంటైర్ నెట్వర్క్ బ్రేక్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు సపోజ్ ఫిఫ్త్ సిస్టమ్ దగ్గర మనకి ప్రింటర్ అనేది ఎగ్జిస్ట్ అయ్యింది. సో ఇప్పుడు నెట్వర్క్ అనేది ఇక్కడ మనకి కనెక్షన్ ఫెయిల్యూర్ అయింది కాబట్టి వీ కెనాట్ యాక్సెస్ ద ప్రింటర్ ఫ్రమ్ ద ఫస్ట్ సిస్టమ్ ఆర్ సెకండ్ సిస్టమ్ ఆర్ థర్డ్ సిస్టమ్. వాటి నుంచి మళ్ళీ మనం యాక్సెస్ చేయలేం. అంటే వీ కెన్ ఆల్సో విచ్ లీడ్స్ టు ద లాస్ ఆఫ్ ద రీసోర్సెస్. అండ్ నెక్స్ట్, యూజర్స్ వర్క్ డిపెండెంట్ అపాన్ నెట్వర్క్. అంటే యూజర్స్ మనం వర్క్ చేసే వర్క్ అంతా దేని మీద డిపెండ్ అవుతుంది అంటే నెట్వర్క్ మీద డిపెండ్ అవుతుంది. నెట్వర్క్ ఫాస్ట్గా ఉంటే డేటా కమ్యూనికేషను అలాగే యూజర్ యొక్క కమ్యూనికేషన్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది. సో నెట్వర్క్ అనేది ఎప్పుడైతే స్లో అయిపోతుందో యూజర్స్ మధ్య కమ్యూనికేషన్ అనేది కూడా బాగా స్లో అయిపోతూ ఉంటుంది. సో ఇక్కడ యూజర్స్ వర్క్ చేసే వర్క్ అంతా కూడా దేని మీద డిపెండ్ అవుతుంది అంటే నెట్వర్క్ మీద స్పీడ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ డిసడ్వాంటేజ్ ఈజ్ ద సిస్టమ్స్ ఓపెన్ టు హ్యాకర్స్. అంటే ఈ నెట్వర్క్స్ని ఎస్టాబ్లిష్ చేయడంలో ఆ సాఫ్ట్వేర్స్కి వాటికి సంబంధించిన కొన్ని నెట్వర్క్ సెక్యూరిటీ సాఫ్ట్వేర్స్ అన్నింటినీ కూడా మళ్ళీ మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. ఏదైనా ఒక పర్టికులర్ నెట్వర్క్ సాఫ్ట్వేర్ని మనం ప్రాపర్గా ఇన్స్టాల్ చేయకపోయినా, అంటే వాటిలో ఏవైనా బగ్స్ ఉన్నా, లేదంటే మనం సెక్యూరిటీకి సంబంధించిన యాంటీవైరస్ సాఫ్ట్వేర్స్ని కానీ ఫైర్ వాల్స్ని కానీ మనం ప్రాపర్గా ఇన్స్టాల్ చేయకపోతే దిస్ నెట్వర్క్ కెన్ బీ యాక్సెస్డ్ బై ద ఆల్ ద అదర్ యూజర్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. కాబట్టి వాళ్ళు మనం ఏంటంటే అంటే అనాథరైజ్డ్గా యాక్సెస్ చేసే పర్సన్స్ని మనం ఏమంటాం అంటే హ్యాకర్స్ అంటాం. సో అవర్ సిస్టమ్ ఈజ్ ఓపెన్ టు ద హ్యాకర్స్. అండ్ నెక్స్ట్ వన్, డెసిషన్స్ టెన్ టు బి బికమ్ సెంట్రలైజ్డ్. ఇది ఇంకొక డిసడ్వాంటేజ్ అమ్మా. ఎంటైర్ అప్లికేషన్స్ మొత్తం డేటా స్టోర్ అవ్వడం, డేటా రిట్రీవ్ అవ్వడం మొత్తం అంతా కూడా ఒకే ఒక సింగిల్ సర్వర్ సిస్టమ్ నుంచి మనం ప్లేస్ చేస్తాం. కాబట్టి ఎంటైర్ డేటా అండ్ దాని యొక్క సంబంధించిన డెసిషన్స్ అన్నీ కూడా మనకి సెంట్రలైజ్డ్ అయిపోతూ ఉంటాయి. అండ్ ఇట్ కుడ్ బికమ్ ఇన్ఎఫిషియంట్. అంటే చెప్పాం కదా, ఒకవేళ మనం క్రియేట్ చేసిన నెట్వర్క్ యొక్క స్పీడ్ అనేది మనకి స్లో అయిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా
యూజర్ యొక్క కమ్యూనికేషను మనకి స్లో అయిపోతూ ఉంటుంది. అలాగే డేటా యాక్సెసింగ్, డేటా ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి కూడా స్లో అయిపోతుంటాయి. కాబట్టి నెట్వర్క్స్ని క్రియేట్ చేసుకునేటప్పుడు పర్సనల్ కంప్యూటర్స్ నుంచి యాక్సెస్ చేసినంత ఈజీగా కానీ లేదంటే అంత ఫాస్ట్గా కానీ మనం నెట్వర్క్లో వర్క్ చేయలేం. ఎందుకంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద సర్వర్ ప్రాసెసెస్ అనమాట. అంటే సర్వర్ యొక్క సిస్టమ్ యొక్క కాన్ఫిగరేషన్ని కూడా మనకి బేస్ చేసుకుని ఉంటుంది. అండ్ ఇట్ కుడ్ డిగ్రేడ్ ఇన్ పెర్ఫార్మెన్స్. ఎందుకంటే డేటా ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎప్పుడైతే స్లో అయిపోతుందో ఆ డేటా ట్రాన్స్ఫర్మేషన్ డేటాని మళ్ళీ మనం ఏం చేయాలి, ఇన్ఫర్మేషన్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. ఆ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకుని మనం ఏం చేస్తాం, బిజినెస్కి సంబంధించిన డెసిషన్స్ అనేవి తీసుకుంటాం. సో ఎప్పుడైతే ఈ డేటా ట్రాన్స్ఫర్మేషను, ఇన్ఫర్మేషన్ జనరేటింగ్ అనేది స్లో అయిపోతుందో ఆటోమేటిక్గా ఇట్ కుడ్ డిక్రీజ్ ద పెర్ఫార్మెన్స్. అండ్ రీసోర్సెస్ కుడ్ బి లొకేటెడ్ టూ ఫార్ ఫ్రమ్ యూజర్స్. అంటే మనం ఎగ్జిస్ట్ అయిన లొకేషన్ నుంచి మనకు కావాల్సిన రీసోర్సెస్ అనేవి బాగా టూ డిఫరెంట్ లొకేషన్స్లో ఉంటాయి. కాబట్టి వాటిని యాక్సెస్ చేసుకోవడం అనేది కష్టమైపోతుంది. ఆల్ దీస్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ ద నెట్వర్క్. ఇది టోటల్గా నెట్వర్క్ యొక్క డెఫినేషను, అలాగే దాని యొక్క అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. అదే ఇంకా ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్, వాటి యొక్క ఆర్కిటెక్చర్స్ ఎలా ఉంటాయి ఏంటనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.